హలో అండి. ఈరోజు మా ఇంట్లో రాయలసీమలో కడపలో అయితే దీన్ని నెత్తరుపొడి అంటారండి. దీనికి మనకు పొట్టేలి లోపల ఉంటది గదా! పొట్టేలు గానీ, మేకపోతు గానీ లోపల పేగులు, పొట్ట అవన్నీ ఉంటాయండి. వాటినంతా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్‌లో వేసి కొంచెం మసాలా యాడ్ చేసి బాగా ఇది చేయాలండి. మసాలాకి మటన్ మసాలా మీకు తెలుసు కదా! నేను ఆల్రెడీ ఇంతకుముందు వేరే దాంట్లో పెట్టాను గదా మీకు ఎలా కొట్టుకోవాలో. అలానే ఇదండి. మసాలా అంతా బాగా వేసాను. ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్ వేసుకొని ఒక 5, 6 విజిల్స్ వచ్చేటట్టు కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. తర్వాత విజిల్ తీసేయాలి. ఇప్పుడంతా ఉడికిపోయింది. దాని తర్వాత మనము చూసేసుకొని పోపుకేసుకోవాలండి. పోపుకేసుకొని ఈ కర్రీ అంతా కుక్కర్లోది బాండీలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాన్ని అంతా బాగా చిక్కపడేటట్టు గ్రేవీ అంతా ఏం లేకుండా కొంచెం డ్రై అయిపోవాలి. ఈ లోపల మనకు బ్లడ్ ఇది పెట్టాం కదా! వాటినంతా బాగా పిసికేయాలండి. అంతా వాటర్ అయిపోతుంది. దాన్ని ఆ కర్రీలో వేసేసి కొంతసేపు బాగా కలయబెట్టాలండి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు, అదంతా బాగా డ్రైగా వచ్చేంత వరకు దాన్ని అలానే ఏపుతూ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఓకే అండి. దాంట్లో కొంచెము మళ్ళీ ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుందండి. వేసాను.